అదేవిధంగా కరీంనగర్లోని ఎల్ఎన్టీ కాలనీలోని ఎస్ఆర్ఎస్పీ ఇరిగేషన్ కార్యాలయంపై విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర పనులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో చోరీకి సంబంధించిన కలెక్టర్ దర్యాప్తు చేపట్టారు. ఇక కంప్యూటర్లో మాయం కావడంపై కలెక్టర్ ఆరా తీశారు. ఓవైపు విజిలెన్స్ తనిఖీలు, మరోవైపు చోరీపై దర్యాప్తు కొనసాగుతూ ఉండడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ కరీంనగర్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అధికారుల సోదాలో ఏమైనా కీలక పత్రాలు లభించాయా? నిన్న మొన్న ఆదివారం రోజు సాయంత్రం ఏదైతే నీటిపారుదల శాఖకు సంబంధించి చోరీ ఘటనకు సంబంధించి కరీంనగర్ వ్యాప్తంగా కూడా కలకలం సృష్టించింది. అయితే ఈ రోజు దానికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కూడా నీటిపారుదల శాఖలో కూడా అవినీతి జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఆ కార్యాలయానికి గత ఒక గంట వ్యవధి క్రితమే అధికారులు చేరుకుని ఆ అధికారి ఏదైతే కార్యాలయంలో చోరీ జరిగిన కార్యాలయంలో ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు. అంటే ఎంక్వైరీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఒక కాంట్రాక్టర్ ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగట్ట అది ఇందుకు సంబంధించిన కాంట్రాక్టర్ కు సంబంధించి అవకతవకలు అంటే పెద్ద ఎత్తున కూడా జరిగినట్టుగా కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఈడీ అధికారులు ఇప్పుడైతే అధికారి కార్యాలయంలో చోరీ జరిగిన కార్యాలయంలో ఏదైతే తనిఖీలు చేపట్టారు, ఈ తనిఖీలు సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగనున్నాయి. 5 గంటల తర్వాత ఈ చోరీకి అంటే ఏదైతే కార్యాలయంలో ఈడీ అధికారుల తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతానికి అయితే మీడియాతో మాట్లాడడానికి ఈడీ అధికారులు అయితే నిరాకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా కూడా మిడ్ మానేరుతో పాటు రివర్ ఫ్రంట్ లో భాగంగా కూడా మనం నిన్న అమ్మన్యూస్ లో కథనాల ప్రకారం కూడా ఏదైతే అధికారుల పాత్ర కూడా ఉందంటూ కూడా ఒక అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు ఈ దాడులు ఆ స్థానిక కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో మాత్రం కాస్త టెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. వాళ్ళంతా కూడా ఒక అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈడీ దాడులతో కూడా ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితి ఉంది. కాళేశ్వరం పూర్తిగా ఏదైతే డిజైన్ కాకుండా నాణ్యత లోపాలు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందంటూ కూడా ఇప్పుడు దాని మీద తప్పకుండా ఎంక్వైరీ జరుగుతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేక నిఘా కూడా ప్రత్యేక దర్యాప్తు కూడా చేపట్టనున్నారని కూడా చెప్పొచ్చు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని కూడా చెప్పవచ్చు. వెన్నెల, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.